రాని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏముంది? ప్రార్థన చేయటానికి హన్నా వెళ్ళింది. దైవజనుడు అన్నాడు, రోగి మంచం మీద లేకపోతే చెప్పినటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. వినగలిగిన అనుభవాలు ఉన్నాయి. నీ కొరకు ప్రార్థన చేయాల్సినంత అవసరం సంఘానికి ఏంటి? ఎవరు చేయాలి ప్రార్థన? ఎవరు కన్నీరు కార్వాలి? భయం లేని స్థితిలోనే ఉన్న సంఘం. ఆరాధన కూడికలు, ప్రార్థన కూడికలు. దేనికోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? వివాహాలు మీ ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఏడొచ్చి వివాహాల కోసం ప్రార్థన చేయాలా? ఉద్యోగాల కొరకు ప్రార్థనలో మీరు లేకపోతే ఉపాసులని సంఘం చేయాలా? వివాహం కొరకు ఇస్సాకు ధ్యానించాను, పిల్లల కోసం హన్నా ప్రార్థించాను. ఎవరికి భారం? భయం ఉందా? ఇదే కదా చెప్పబడుతున్నది వాక్యం. కలిపి చెరిపెడ బోధలైతే ఉండవు. ఇది దేవునికి స్తోత్రం కలుగును. నీకు భారం ఉంటే దేవుడు నీ మీద ఉన్న భారం ఏదో, నీ మీద భారంగా పెట్టబడిన సమస్య ఏదో దేవుడు దించుతాడు. ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు మొరపెట్టాలి మీ కొరకు?